హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మనము క్షేత్రమితిలో భాగంగా సమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం సార్. ఓకేనా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తాం. మరి ఈ సమబాహు త్రిభుజంలో మనం క్షేత్రమితిలో భాగంగా ఏమేమి మాట్లాడుకుంటాం అంటే, ఒకటి వైశాల్యం మాట్లాడుకుంటామండి, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము, మరి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత, మరి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అడిగినా కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్. ఓకేనా? మరి ఈ మూడు సూత్రాలు అనేటటువంటివి నేర్చుకుంటే మరి దీనిపైన అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సులభంగా మనం చేయవచ్చు. మరి సమబాహు త్రిభుజం అంటే ఏమిటి? సమబాహు త్రిభుజం అంటే త్రిభుజంలో ఉన్నటువంటి ప్రతి భుజము కూడా ఏబిసి భుజం ఏదైతే ఉందో ప్రతి భుజము కూడా మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఏబి లెంత్ ఎంత ఉంటుందో బీసీ లెంత్ అంతే ఉంటుంది, మరియు సిఏ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఈ మూడు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇది 4 సెంటీమీటర్లు ఉంటే ప్రతిదీ కూడా 4 సెంటీమీటర్లే, ఒకటి 8 సెంటీమీటర్లు ఉంటే ప్రతిదీ కూడా 8 సెంటీమీటర్లే ఉంటుంది. మరి ఇలా మనము ఆ భుజాల కొలతలు మూడు కూడా సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటామండి. మరి ఈ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము ఏంటి? వైశాల్యం ఏంటి సార్ అంటే, వైశాల్యానికి ఫార్ములా √3/4 స్మాల్ ఏ స్క్వేర్. ఇక్కడ స్మాల్ ఏ అంటే ఈ భుజం అండి, భుజాన్ని స్మాల్ ఏతో సూచిస్తున్నాను ఇక్కడ. సో భుజము భుజము భుజము. ఓకేనా? ఏమని చెప్పొచ్చు? √3/4 ఏ స్క్వేర్, √3/4 ఏ స్క్వేర్ అని చెప్తాం. అయితే మరి ఇట్లా కాకుండా ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఎత్తు ఇచ్చాడు అనుకోండి సార్, ఇది ఎత్తు అమ్మా, ఇది ఎత్తు, ఇది ఎత్తు. ఓకేనా? మరి ఎత్తు ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? ఎత్తు ఇచ్చినప్పుడు ఏమవుతుంది సార్ అంటే h²/√3 అనేటటువంటిది ఫార్ములా. ఓకేనా? h²/√3 ఈజ్ ఏరియాకు ఫైండ్ అవుట్ చేయడానికి హెచ్ ఇచ్చినప్పుడు, ఎత్తు ఇచ్చినటువంటి సందర్భంలో. ఆ తర్వాత ఓన్లీ పెరిమీటర్ అంటే ఏంటి? అన్ని భుజాలు కలపాలి, ఏ కాబట్టి అన్ని భుజాల మొత్తం ఏమవుతుంది సార్? 3a అవుతుంది. 3 ఇంటూ ఒక భుజం కొలత చేస్తే ఆ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత వస్తుంది. ఒకటి. సరే, నెక్స్ట్ ఎత్తు కావాలి కదా. మరి ఎత్తు కావాలి అంటే ఏం చేస్తాం సార్ అంటే √3/2 × a. ఇది ఫార్ములా. హెచ్కు ఫార్ములా ఏంటి? √3/2 × a. ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, దీన్ని మీరు ఫాలో అప్ చేయాల్సిందే. మనకు సమబాహు త్రిభుజం ఇచ్చాడు, భుజం కొలత ఇచ్చాడు, వైశాల్యాన్ని కనుక్కోండి, √3/4 ఏ స్క్వేర్. ఓకేనా? హెచ్ ఇచ్చాడు, వైశాల్యాన్ని కనుక్కోమంటున్నాడు, సమబాహు త్రిభుజం గురించి మాట్లాడుతున్నాం అంటే h²/√3. ఓకేనా? అలా కాకుండా పెరిమీటర్ ఇచ్చాడు అంటే 3 × a డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎలాగైతే చతురస్రం యొక్క వైశాల్యం అంటే 4 × a ఎలా చెప్తామో, సమబాహు త్రిభుజం యొక్క విషయానికి వచ్చేసరికి 3 × a చెప్పేస్తాం. మరి ఆ తర్వాత ఎత్తు గురించి మాట్లాడుతున్నాడు, ఎత్తు అంటే √3/2 × a అని చెప్పేస్తాం. ఇప్పుడు చూడండి సార్, మరి అందులో భాగంగా ఒక మొదటి ప్రశ్న ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 4 సెంటీమీటర్ భుజం గల ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత, వైశాల్యము, మరి దాని ఎత్తులను ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు సార్. అందులో భాగంగా చూడండి, దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్. అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు సార్? ఫస్ట్ వన్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. అంటే √3/4 × a స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే ఇక్కడ డైరెక్ట్గా 16 రాస్తున్నాను సార్. ఓకేనా? 4 1 జా 4 4 జా. యువర్ ఆన్సర్ ఈస్ 4√3 ఏరియా. మీ ఆన్సర్ ఎంత సార్? 4√3 అవుతుంది. ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, పి అన్నాడు. పి ఈజ్ ఈక్వల్ టు 3 × సైడ్, 3 4 జా 12 సెంటీమీటర్స్. ఇదేమో సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్తామండి, సెంటీమీటర్ స్క్వేర్. మరి తర్వాత హెచ్ అడిగాడు సార్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 × a అంటే 4 ఇక్కడ. సో 2 1 జా 2 2 జా ఈజ్ ఈక్వల్ టు 2 × √3, 2√3 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు హైట్. ఓకేనా? సో ఈ రకంగా మనం ఏరియా కానీ, పెరిమీటర్ కానీ, ఎత్తు కానీ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఫార్ములాస్ ఈ విధంగా చెప్తామంటే. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ బిట్ చూడండి సార్ ఒకసారి. ఇక్కడ ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 3 సెంటీమీటర్లు అయినా, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 3 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడిగాడు సార్. అంటే ఇక్కడ ఏం చేశాడు?
చూడండి, భుజం ఇస్తేనేమో మనం ఏమని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం, √3/4 ఈజ్ ఇంటూ ఏ స్క్వేర్ అనేది భుజం ఇచ్చినటువంటి సందర్భంలో. మనకు భుజం ఇయ్యలేదు కానీ ఎత్తు ఇచ్చాడు అంటే h²/√3, h²/√3 అనేటటువంటిది ఫార్ములా. మరి దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి ఏం చేస్తున్నాం సార్ అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు h², h అంటే ఎంత 3², 3²/√3, 3²/√3. ఇప్పుడు చూడండి 3² ఏం రాసుకోవచ్చు, 9 రాసుకోవచ్చు. దీన్ని ఏం చెప్పొచ్చు, √3, 9/√3 ఈజ్ ఆన్సర్. కానీ కొంచెం ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని ఏం రావచ్చు, 3 3 రాసుకోవచ్చు, 3 × 3/√3. ఇంకా ఏం రాయొచ్చు సార్ అంటే 3 × √3 × √3/3, √3 రాసుకోవచ్చు కదా. ఒక 3కి 3 రాశానండి, ఇంకో 3ని √3 × √3 రాసాం, మళ్ళీ √3 × √3 అంటే 3నే వస్తుంది కదా. సో ఇక్కడ √3 ఇక్కడ √3 క్యాన్సిల్ చేస్తే సో 3√3 ఈజ్ యువర్ ఆన్సర్ సార్. 3√3 cm². సారీ మీటర్స్ ఇచ్చాడంటే మీటర్². ఓకేనా, మీటర్². ఇది ఆన్సర్ సార్. ఓకే రైట్ అమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 12 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అన్నాడు సార్. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 12 ఇచ్చాడు అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సమబాహు త్రిభుజం ఒకటి ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది మనకు సమబాహు త్రిభుజం అనుకుందాం అంటే రైట్. మరి ఈ సమబాహు త్రిభుజం యొక్క భుజాలు వచ్చేసి ఏమని చెప్తున్నాడు, టోటల్గా చుట్టుకొలత వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్. సమబాహులో ప్రతి భుజము కూడా సమానము కాబట్టి మనకు 3Aకు ఈక్వల్ చేసుకుంటాం. 3A ఈజ్ ఈక్వల్ టు 12, 3 × 3 3 4 12. సో A ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే భుజం యొక్క పొడవు ఎంత, 4 సెంటీమీటర్లు. 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు అయినా దాని వైశాల్యం ఎంత. వైశాల్యం అంటే భుజం వచ్చిందిగా 4 ఇచ్చేసాడుగా. సో దాని ప్రకారము మనము A ఈజ్ ఈక్వల్ టు √3/4A². సో √3/4 A² అంటే 16, సేమ్ ఇంతకుముందు వచ్చినట్టు 4 4 16, 4√3 ఈజ్ యువర్ ఆన్సర్. 4√3 cm². ఓకేనా. ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం రైట్. ఆ తర్వాత ఇది చూడండి, ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము 16√3 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత. చూడండి ఇక్కడ వైశాల్యం ఇచ్చి చుట్టుకొలత అడుగుతున్నాడు సార్. సో ఏరియా ఏమిచ్చాడు, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. చుట్టుకొలత కావాలంటే మనకేం కావాలి, చుట్టుకొలత కావాలంటే ఆ త్రిభుజం యొక్క భుజం కావాలి. కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్పొచ్చు, √3/4 A² అనేటటువంటిది ఈ 16√3కి ఈక్వల్ అవునా కదా. సో √3/4 A అంటే తెలియదు మనకు, A² ఈజ్ ఈక్వల్ టు 16 × √3. ఓకేనా. ఇక్కడున్న √3 ఇక్కడున్న √3 క్యాన్సిల్ అండి, క్యాన్సిల్. ఈ 4 అడ్డుపోతే ఏమవుతుంది, A² ఈజ్ ఈక్వల్ టు 16 × 4 అవుతుంది. అప్పుడు A² ఈజ్ ఈక్వల్ టు 64 అవుతుంది సార్. 64 అంటే A ఎంత వస్తుంది సార్, A ఈజ్ ఈక్వల్ టు √64, దెన్ A ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. భుజం ఎంత వచ్చింది, త్రిభుజం యొక్క భుజము 8 సెంటీమీటర్స్. అప్పుడు P ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, సమబాహు త్రిభుజం కాబట్టి 3 × A. అప్పుడు 3 × 8, 3 8 24 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఓకేనా, 24 సెంటీమీటర్స్ అయిపోయింది పెరిమీటర్. ఆ తర్వాత రెండు సమబాహు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 100:64 అయితే వాటి భుజాల మధ్య నిష్పత్తి అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ బిట్ అమ్మ. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి భుజం ఉంది A1 అనుకుందాం, రెండోది అంది భుజము A2 అనుకుందాం. అంటే చూడండి ఫార్ములా ఏంటి మనకు, √3/4 A1² ఈజ్ టు √3/4 A2² అండి. ఓకేనా. ఏం తీసుకున్నాను, మొదటి భుజం ఏమో A1 అనుకున్నాను, రెండవ త్రిభుజం యొక్క భుజం ఏమో A2 అనుకున్నాను. వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి అన్నాడు కాబట్టి వైశాల్యాల సూత్రాలు రాసుకుంటే వాటి భుజాల మధ్య నిష్పత్తి అడిగాడు. ఒకవేళ ఎత్తుల మధ్య నిష్పత్తి అడిగింటేనేమో h² √3 తీసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, భుజాల మధ్య అడుగుతున్నాడు కాబట్టి A తీసుకున్నాడు. అప్పుడు ఏం చేస్తామండి, చూడండి ఇక్కడ √3/4 క్యాన్సిల్ అవుతుంది. A² అంటే ఎంత, A² అంటే 100 వస్తుంది. అండ్ A1² అండ్ A2² ఈజ్ ఈక్వల్ టు 64 వచ్చింది. మరి ఇక్కడ ఏ కావాలి, A² కాదు కదా. A² అంటే 100,
ఇక్కడ దీని ప్రకారం 100 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 వస్తుంది, A1 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ A2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్ అంటే 8 వస్తుంది, మీకు తెలుసు వర్గమూలాలు. అప్పుడు వాటి యొక్క రేషియో A1 టు A2 ఈజ్ ఈక్వల్ టు 10:8 అంటే 2 5 జా అండ్ 2 4 జా. ఎస్, 5:4 ఈజ్ యువర్ ఆన్సర్ సార్. ఓకేనా, 5:4. ఇక్కడ A² వాల్యూ 100, అక్కడ A2 స్క్వేర్ వాల్యూ 64. సో దాని ప్రకారం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, భుజాలు కనుక్కోమన్నాడు. ఓకేనా, దాని ప్రకారం మనం చేసేసాం. రైట్ అమ్మ. ఆ తర్వాత నెక్స్ట్ 4 సెంటీమీటర్లు త్రిభుజం గల సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు సార్. సో ఇది ఆల్రెడీ 4 సెంటీమీటర్ త్రిభుజం గల, ఇది మీరు చేసేయండి సార్ సెల్ఫ్గా, దీని ఆన్సర్ పెట్టేసేయండి, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఒక సమబాహు త్రిభుజము యొక్క పొడవు 12 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత అంటున్నాడు సార్. పొడవు వచ్చేసి ఇచ్చాడు, ఏది త్రిభుజం యొక్క పొడవు, సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు వచ్చేసి 12 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ వైశాల్యం ఎంత. సింపుల్ అమ్మా. సో మీకు తెలుసు √3/4 A² అంటే 12 × 12. ఎసార్ నో 12 × 12 డైరెక్ట్గా 4 1 జా 4 3 జా. సో 12 3 జా 36 √3 యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్, సెంటీమీటర్ స్క్వేర్. ఇట్ ఈస్ క్లియర్ మై డియర్ సార్. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్లో భాగంగా సమద్విబాహు త్రిభుజం అంటే ఏమిటి, సమద్విబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్, దాని యొక్క ప్రశ్నల గురించి ప్రాక్టీస్ చేద్దాం.